సిలిండర్లు ప్రతి ఇంట్లో ఉంటాయి. అయితే ఇకపై కొత్త ఇంధనం వాడుకలోకి రాబోతోంది. దీనివల్ల అటు ప్రభుత్వంతో పాటు సామాన్యులకు కూడా ఊరట లభించనుంది. సిలిండర్లను వాడుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డైమీథైల్ ఈథర్ అనే సరికొత్త ఇంధనం విప్లవం సృష్టించడానికి సిద్ధమైంది. ఎల్పీజీ లాంటి లక్షణాలే దీనికి ఉన్నా ఇది బొగ్గు, వ్యర్థాలు, చెత్త నుండి తయారవుతుంది. చాలా చవకగా లభిస్తుంది. భారతదేశ ఇంధన అవసరాల కోసం మనం ప్రస్తుతం 60% కంటే ఎక్కువ ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాం. అయితే పశ్చిమ ఆసియాలోని యుద్ధ వాతావరణం, ప్రపంచ సరఫరా అంతరాయాల వల్ల ఎల్పీజీ ధరలు, లభ్యతపై పెద్ద ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుణేలోని సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ లాబొరేటరీ (CSIR-NCL) అభివృద్ధి చేసిన DME సాంకేతికత భారత్కు చాలా ఊరట కలిగించనుంది. DME అనేది ఎల్పీజీ లాంటి లక్షణాలే ఉన్న ఒక స్వచ్ఛమైన ఇంధనం. దీనిని మిథనాల్, బొగ్గు, చెత్త, బయోమాస్ లేదా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ నుండి తయారు చేయవచ్చు. దీని భౌతిక స్వరూపం ఎల్పీజీ లాగే ఉండటం వల్ల దీనిని ప్రస్తుతం ఉన్న సిలిండర్లలోనే సులభంగా నిల్వ చేయవచ్చు, రవాణా చేయవచ్చు. 21 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. DME సాంకేతికత వల్ల మనం గ్యాస్ స్వయంసమృద్ధి సాధించొచ్చు. అది ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్పీజీలో కేవలం 8% DME మిక్స్ చేస్తే దేశానికి వార్షిక సుమారు 9,500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఒకవేళ ఈ శాతం 20 వరకు పెంచితే సంవత్సరానికి 34,200 కోట్ల రూపాయల విదేశీ మారకం ఆదా అవుతుంది. ఇంధనం భారత్లోని బొగ్గు, వ్యవసాయ చెత్త నుండి తయారు చేయవచ్చు. దీనివల్ల మనం విదేశాలపై ఆధారపడటం పూర్తిగా తగ్గించుకోవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, చెత్త నుండి ఇంధనం తయారు చేసే ప్రాజెక్టుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా మంది ఉపాధి పొందొచ్చు. దీనివల్ల చాలా కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఎల్పీజీతో పోలిస్తే DME మండేటప్పుడు తక్కువ పొగ, కాలుష్యం కలిగిస్తుంది. దీనివల్ల గాలి నాణ్యత పెరుగుతుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఎల్పీజీలో 20% వరకు DME మిక్స్ చేయడానికి అనుమతి ఇచ్చింది. 8% వరకు మిక్స్ చేయడానికి ప్రస్తుతం ఉన్న సిలిండర్లు, స్టవ్ లేదా రెగ్యులేటర్ మార్చాల్సిన అవసరం అస్సలు లేదు. DME మండేటప్పుడు విషపూరిత కణాలు తయారు కావు, దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఇంకా పెరుగుతున్న ఉత్పత్తి వల్ల భవిష్యత్తులో DME ఎల్పీజీ కంటే కూడా చవకైన ప్రత్యామ్నాయం కావచ్చు. యోజనలోని 10.5 కోట్ల కుటుంబాలకు చవకైన, శాశ్వత ఇంధనం అందించడానికి DME అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా మారుతుంది. మేక్ ఇన్ ఇండియా కింద అభివృద్ధి చెందిన ఈ సాంకేతికత భారత్ను భవిష్యత్తులోని ఇంధన సంక్షోభం నుండి రక్షించగలదు.